మారుమూలమైన చిన్న ఆంబేడ్ విలేజ్ గ్రామంలో గెలిచి ఇంత తక్కువ సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడానికి గల కారణం ఏంటి? కనీసం నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో కరెంటు లేదు, మా ఊర్లో రోడ్డు లేదు, మా ఊర్లో వీధి దీపాలు లేవు, మా ఊర్లో సిమెంట్ రోడ్లు లేవు, మోరీలు లేవు. అట్లాంటి గ్రామంలో పుట్టి అన్ని విధాలుగా కష్టనష్టాలు చూసినాం కాబట్టి నా ఊరుకు నేనే. ఈటల రాజేందర్ గారికి శంకర్ గారికి తక్కువ సమయంలో అంత సన్నిహితం ఎలా వచ్చింది? మా జాతి బిడ్డను మేము కాపాడుకోవాలని చెప్పేసి తప్పకుండా మా జాతి బిడ్డకు మేము అండగా నిలబడాలి. అతడే ఒక యుద్ధంలా అడుగేసాడంట, కోట్లాది గుండెల్లో కొలువయ్యాడంట. టీఆర్ఎస్ పార్టీ వదిలి బీజేపీ పార్టీలో రావడానికి గల కారణం ఏంటిది? మాజీ మంత్రి అయిన హరీష్ రావు తోటి కొంచెం పుస్తకలేదు. ఎక్కడో మనకు అణిగి మణిగి పనిచేసే స్వభావం లేదు కాబట్టి నేను కొంచెం దూరంగానే ఉండడం జరిగింది. నా సర్పంచ్ ఎన్నికల్లో కూడా నాకు హరీష్ రావు వ్యతిరేకంగానే పనిచేసాను. సర్పంచ్గా గెలిచిన తర్వాత బైరి శంకర్ గారు మీ విలేజ్కి వచ్చినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్లు ఊర్లో పెళ్లి చేసుకొని వేరే ఊళ్ళకి వెళ్ళిన వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని చెప్పి ఆరోపణలు. ఇక్కడే ఆధార్ కార్డు ఉంది వాళ్ళకు, ఇక్కడే రేషన్ కార్డు ఉంది, ఇక్కడే ఉంటుంది. అట్లాంటి పేద మా ఊరు ఆడబిడ్డకు మేము ఇల్లు ఇస్తే దాన్ని మీకు రాజకీయంగా ప్రచారం తప్పదు. మీరు కేవలం బీసీ వర్గానికే బీసీ నాయకులతోనే పని చేసుకుంటా పోతున్నారు అంటున్నారు, మిగతా వేరే కులాలకు సంబంధించిన వారిని పట్టించుకోవడం లేదంటున్నారు. దీనికి మీ సమాధానం? రాజకీయంగా పరంగా వచ్చినప్పుడు నేను కుల సంఘాలలో పనిచేసిన, బీసీ సంఘాలలో పనిచేసిన, మేము మిఠపల్లిలో రాజకీయాలు చేసినప్పుడు అయితే నాకు కంప్లీట్ మా ఎస్సీ సోదరులతోనే ఎక్కువ నా రాజకీయ ఎదుగుదలకు వాళ్ళే ఎక్కువ కారణం. ఇవాళ హరీష్ రావుది ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన 82,600 మెజార్టీని 2,600కు తగ్గించిన దాంట్లో నేను ముఖ్యంగానే నేను భావిస్తాను. మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాతనే కొంతమంది అసలు ప్రోగ్రాంలకు అటెండ్ కావడం లేదండి. ఐదుగురం జిల్లా అధ్యక్షుల కోసం పోటీ పడ్డాం. ఐదుగురికి అధ్యక్ష పదవి, ఒక్కరికి అధ్యక్ష పదవి వస్తుంది. మిగతా నలుగురు సహజంగానే కొంత అసంతృప్తికి గురవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రకటించింది. ఈ 6 గ్యారెంటీ పైన మీ స్పందన ఏంటి? నవస్తుంది. తెలంగాణకు కేంద్రం 2 సార్లు ముందు సున్నా చేసిందని అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం చేసేటి కొన్ని పనులు. ఇప్పుడు అట్లా చూసుకుంటే నీకు స్వచ్ఛ భారత్ కింద ప్రతి గ్రామంలో మరుగుదొడ్లను ఇచ్చింది కేంద్రం, వీధి దీపాలను ఇచ్చింది కేంద్రమే. గత 10 సంవత్సరాల నుంచి లెక్కేసుకుంటే చాలా గ్రామాలు మురికి కాలువలు కానీ సీసీ రోడ్లను కానీ కేంద్రం నిధులతో ఏర్పాటు చేయడం. రానున్న స్థానికల ఎన్నికలలో అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలుపొందుతామని చెప్తున్నారు. ఇటు బీజేపీ పార్టీ తరఫున మీరని చెప్పదలుచుకున్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్లు దొరకలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్సీ ఉన్న సీట్ని మా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పార్టీ సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది? ఎన్ని సీట్లు అనేది కాదు, ఈ బల్దియానే మేము కైవసం చేసుకుంటాం. బల్దియా మున్సిపల్ మీద కాషాయ జెండా ఎగరవేస్తాం. సిద్దిపేట మున్సిపల్ అంటే బీఆర్ఎస్ కంచుకోట అంటారు. ఈ కంచుకోట మీద బీజేపీ జెండా ఎగరవేసేంత సత్తా బీజేపీ పార్టీకి ఉందా? బీఆర్ఎస్ కంచుకోవడం మొన్ననే ఎంపీ ఎలక్షన్లో బద్దలైంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు వైద్యం సరిగా అందడం లేదని ప్రజలు చాలామంది అంటున్నారు. కానీ నాయకులు మాత్రం ఓట్ల సమయమనే పేద ప్రజల దగ్గరకు వస్తున్నారు. అసలు ముందు ప్రజల మైండ్ సెట్ మారాలి. సిద్దిపేట ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు ఉన్నా పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ ఇంకేదన్నా ఉన్నా మీ టీవీ ద్వారా అప్పీల్ చేస్తాను. మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రండి. మీకు ఏ సమస్య ఉన్నా మాతో చేతనైన సాయం చేస్తాం తప్పకుండా. నమస్తే, నేను మీ మేరుగు రాజేష్, మన కర్తవ్యం టీవీ. ప్రస్తుతం మనతోని పాటు సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు గారు ఉన్నారు. అన్నకు ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. మీ రాజకీయ ప్రస్తావం గురించి ఒకసారి చెప్పండి అన్న. 1994లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి జన్మభూమి ప్రోగ్రాంకు బాగా ఆకర్షితులై
చంద్రబాబు నాయుడు గారు సిద్దిపేటకు జన్మభూమి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు రంగదాంపల్లి టు మా ఊరు బొగ్లోన్ మండకు జన్మభూమిలో ఫస్ట్ రోడ్డు తీసుకున్నాను శ్రమదానం పేరుతో. దాంట్లో నేను చురుగ్గా పాల్గొన్నా. అట్లా చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఏదైతే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్టీ రామారావును గద్దెదించి ఎమ్మెల్యేలతోటి కూడా ముఖ్యమంత్రి కావచ్చా అనేది అప్పుడు కొత్తగా మేము యంగ్ కాబట్టి ఇట్లా కూడా రాజకీయాలు ఉంటాయని కొంచెం ఆ జన్మభూమి శ్రమదానం అట్లాంటి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఇక్కడ రావడం, ఆయన స్పీచ్ వినడం, అట్లా నేను తెలుగుదేశం పార్టీకి ఆకర్షితున్నాయి. అప్పటికి కేసీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు కూడా మంచి వీళ్ళిద్దరిని నచ్చి నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో 1996లో ప్రాథమిక క్రియాశీల సభ్యత్వం నేను తీసుకొని గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి మండలం, జిల్లా వివిధ స్థాయిలో నేను 2013 వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా నేను పనిచేయడం జరిగింది. అంతా టీడీపీలో ప్రజాదరణ పొందిన బైరి శంకర్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి గల కారణం ఏంటి? మనకు కూడా ఏంటంటే మనం తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే లక్ష్యంతో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్నారో, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను తెలుగుదేశంలో తెలంగాణవాది. అట్లా దేవేంద్ర గౌడ్ పెట్టిన పాదయాత్రలు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ పలు మీటింగ్లలో నేను తెలంగాణకు అనుకూలంగా చాలా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాను, జేఏసీలో పాల్గొన్నాను. ప్రతి కార్యక్రమంలో నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చే వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను తెలంగాణ వాది. టిఆర్ఎస్ పార్టీలో బైరి శంకర్ గారు చాలా తక్కువ కాలమే కొనసాగారు. ఎందుకోసం? తక్కువ కాలం అని ఏం లేదు. నేను 2013 ఎండింగ్ 14 జాయిన్ అయిన తర్వాత 2021 వరకు సుమారు 7-8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగి 5 సంవత్సరాలు మా మండల్ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎస్సీ అయినాయి. అట్లా నేను ఎంపీగా కానీ జెడ్పీటీసీ కానీ అప్పుడు పోటీ చేసేది ఉండే. కాబట్టి ఒక 5 సంవత్సరాలు నేను కార్యకర్తగానే కొనసాగి 2019 ఎన్నికల్లో మా గ్రామం మిట్టపల్లి నుంచి మా ఊరు సపరేట్గా విడిపోయినప్పుడు మా గ్రామం అప్పుడు బొగ్గులబండ, ఇప్పుడు దాన్ని పాండవపురంగా నేను నామం ఊరు పేరును చేంజ్ చేసి గెజిట్ తేవడం జరిగింది. ఇప్పుడు మా ఊరు పేరు పాండవపురం. మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ వదిలి బీజేపీ పార్టీలోకి రావడానికి గల కారణం ఏంటిది? నాకు అప్పటికే మాజీ మంత్రి అయిన హరీష్ రావు తోటి కొంచెం పుస్తకలేదు. ఎట్లా అంటే ఆయన సర్పంచ్ అయిన తర్వాత కనీసం సర్పంచ్లకు, బీసీ సర్పంచ్లకు కానీ ఎస్సీ సర్పంచ్లకు కానీ కనీస గౌరవం ఆయన దగ్గర ఉండేది కాదు. ఏనాడు కూడా ఆయన డైనింగ్ టేబుల్లో కూర్చోబెట్టి బీసీ సర్పంచ్లకు కానీ ఎస్సీ సర్పంచ్లకు కానీ ఒక్కరోజు కూడా భోజనం పెట్టిన దాఖలాలు లేవు. మేము ఏనాడైనా ఆయన కోసం గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కోసం ఏదన్నా విజ్ఞాపన పత్రాలు తీసుకోకపోతే ఆయన దర్వాజాలో నిలబెట్టి తీసుకునేవారు. అట్లా మనకు కొన్నిసార్లు ప్రజలతోటి కలిసిపోయినప్పుడు ఆయన వివరించే తీరు కానీ మేము నమస్తే పెడితే తీసుకోకపోవడం, అట్లాంటి వాటితోటి కొంత మనస్తాపానికి చెందిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాంతో ఎక్కడో చోట వీళ్ళ దగ్గర పనిచేయడం కంటే కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడిని కాబట్టి, కొంత చదువుకున్న వాడిని కాబట్టి, ఎక్కడో మనకు అణిగి పనిచేసే స్వభావం లేదు కాబట్టి కొంచెం నేను అప్పటికెళ్ళి కొంచెం నాకు లోపల ఎక్కడో బాధ అనిపించి నేను కొంచెం దూరంగానే ఉండడం జరిగింది. నా సర్పంచ్ ఎన్నికల్లో కూడా నాకు హరీష్ రావు వ్యతిరేకంగానే పనిచేశాను. నేను ఆయనకు నన్ను ఓడగొట్టాలనే ఆయన 100% ప్రయత్నం చేసిండు. ఆయన అనుచరులతోటి ఆ పని చేయించిండు. అయినా మా ప్రజల ఆశీస్సులతోటి, మా గ్రామ ప్రజల దీవెనలతోటి మా భార్య అయినటువంటి లతా మాధవి గారు సర్పంచ్గా గెలవడం. సర్పంచ్గా గెలిచిన తర్వాత బైరి శంకర్ గారు ఏదైతే మీ విలేజ్కి వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లు మీ ఊరి వాళ్ళకు కాకుండా ఊర్లో పెళ్లి చేసుకొని వేరే ఊళ్ళకి వెళ్ళిన వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని చెప్పి ఆరోపణలు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు మా ఊరికి వచ్చినాయి 5 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. చిన్న గ్రామం మాది. మా గ్రామంలో అందరికీ అంత భూములు ఉన్నాయి, అందరికీ ఇండ్లు ఉన్నాయి. వచ్చిన 5 ఇండ్లను పూర్తిగా పేదవాళ్ళకు, భూమి లేని పేదవాళ్ళకి, ఎకరం కూడా లేని పేదవాళ్ళకి ఇస్తాం. అట్లాగే మా ఊరు అమ్మాయి పెళ్లి చేసుకొని దుబ్బాకకు పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి ఎలాంటి ఆస్తులు లేవు, ఇల్లు లేదు. వాళ్ళు ఇక్కడనే మా ఊర్లోనే ఉంటూ కూలి పని చేసుకొని జీవనం సాగిస్తారు. అంటే వాళ్ళు కనీసం రేకుల ఇల్లు కూడా లేదు వాళ్ళకి. ఇక్కడ ఒక షెడ్డు లాంటి ఒక రేకు కవర్ కట్టుకొని ఆ కవర్ కింద ఉంటున్న కుటుంబానికి ఇక్కడే ఆధార్ కార్డు ఉంది వాళ్ళకు, ఇక్కడే రేషన్ కార్డు ఉంది, ఇక్కడే ఉంటుంది. అట్లాంటి పేద
మా ఊరు ఆడబిడ్డకు మేము ఇల్లు ఇస్తే దాన్ని మీకు రాజకీయంగా ఎవరో గిట్టని వారు చెప్పిన ప్రచారం తప్పది. ఏమీ లేని మా ఊరు ఆడబిడ్డకు ఇల్లు ఇచ్చినమాట వాస్తవం. మిగతా సరే ఆడబిడ్డను పక్కన పెడితే మిగతా ఇండ్లకు కూడా డబ్బులు తీసుకొనే డబుల్ బెడ్రూమ్లను ఇచ్చిర్రు అని చెప్పి అంటున్నారు. చాలా తప్పది, తప్పుడు ప్రచారం అది, గిట్టని వాళ్ళు చేసే ప్రచారం అది. బైరి శంకర్ గారు ఇప్పుడు ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారో ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పార్టీలో చేరారు. ఈటెల రాజేందర్ గారికి శంకర్ గారికి సన్నిహితం అంటే ఇంత తక్కువ సమయంలో అంత సన్నిహితం ఎలా వచ్చింది? నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కూడా ఒక రకంగా ఈటెల రాజేందర్ గారే కారణం. అప్పటికి ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో మంచి సెకండ్ స్థాయి, రెండవ స్థాయి కేసీఆర్ తర్వాత నాయకుడిగా ఉన్నాడు. ఈ సిద్దిపేట జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు నేను ముద్రా సంఘం అధ్యక్షుడు కూడా పనిచేసిన చాలా సంవత్సరాలు. అట్లా ఈటెల రాజేందర్ గారు కూడా ముద్రాజు కావడం, ఆయన మంత్రిగా ఉండడం, ఆయనతో మా సంఘ నాయకులు, మా రాష్ట్ర అధ్యక్షులు కానీ మేము కానీ పలు సందర్భాల్లో ఈటెల గారిని కలవడం, మా కుల సంఘానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అట్లా నాకు ఈటెల రాజేందర్ గారితో ఒక 10 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఎప్పుడైతే మా ముదిరాజ్ జాతి బిడ్డ అయిన ఈటెల రాజేందర్ గారిని అన్యాయంగా కేసీఆర్ గారు లేనిపోని నిందలు వేసి బయటకు పంపించారు, ఆ టైంలో మొత్తం తెలంగాణలో ఉండే ముదిరాజ్ సామాజిక వర్గం అంతా, ముదిరాజ్ సామాజిక వర్గమే కాదు, తెలంగాణలో ఉండే అన్ని వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ మీద. తప్పకుండా మా జాతి బిడ్డకు మేము అండగా నిలబడాలి అని తప్పకుండా మేము, అప్పటికే మాకు హరీష్ రావుతో మాకు విభేదాలు స్టార్ట్ అయింది. మా జాతి బిడ్డను మేము కాపాడుకోవాలని చెప్పేసి దీనికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి ఈటెల రాజేందర్ గారితో మేము ఢిల్లీకి వెళ్ళి నడ్డా గారి సమక్షంలో బీజేపీ పార్టీలో 2021 జూన్ 14న జాయిన్ కావడం జరిగింది. బీజేపీ సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ గారు చెప్తేనే శంకర్ గారికి వచ్చిందని సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒక పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడు కావాలంటే వివిధ సామాజిక సమీకరణాలు కానీ, నేను పార్టీలో చేరిన తర్వాత హుజరాబాద్ ఎన్నికల్లో 6 నెలల నుండి క్రియాశీలకంగా పనిచేయడం కానీ, దాని తర్వాత మునుగోడు ఎలక్షన్లు వస్తే కూడా పార్టీ బీజేపీ అభ్యర్థి కోసం 3 నెలలు ఆ సమయం వెచ్చించి మునుగోడులో కూడా ఎన్నికల ప్రచారం చేసినాను. ఈటెల రాజేందర్ గారు గజ్వేల్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు కూడా మొత్తం పూర్తి సమయం వెచ్చించి గజ్వేల్నే ఉండి ఈటెల రాజేందర్ గెలుపు కోసం పనిచేసినాను. దాని తర్వాత మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో సిద్దిపేటలో రఘునందన్ రావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నేను సిద్దిపేట పట్టణంలో కానీ సిద్దిపేట మండలాల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఇవాళ హరీష్ రావుది ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన 82,600 మెజార్టీని 2,600కు తగ్గించిన దాంట్లో నేను ముఖ్యమని నేను భావిస్తాను. మీరు ఏదైతే ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీరు ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రదేశాలలో ఓట్లు పోలింగ్ అనేది తక్కువ జరగడం అయింది. మీరు ప్రచారం చేయకనే అక్కడ ఓట్లు పోలింగ్ అనేది తక్కువ రావడం జరిగింది అంటున్నారు. తప్పుడు ఆరోపణ అది. నేను మొత్తం గజ్వేల్ కాన్ఫరెన్స్ మొత్తం అన్ని మండలాలు తిరిగిన లాస్ట్ వారం రోజులు నేను కొండపాక మండలం పూర్తి ఇన్ఛార్జిగా పనిచేసిన. అప్పుడు కొండపాక మండలానికి టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ అంతకుముందు ఎన్నికల్లో 12,000. నేను పనిచేసిన తర్వాత కొండపాక మండలంలో భారీ మెజార్టీని టీఆర్ఎస్ని తగ్గించిన ఓన్లీ 3,200 మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అట్లా చూసుకుంటే 12,000 నుంచి 3,600లకు తగ్గించగలిగిన ఏ ఊరు తీసుకపోయినా నేను చాలా దుద్దెల్ లాంటి గ్రామాలలో, చాలా గ్రామాలలో ముదిరాళ్ళతో ఏకగ్రీవ తీర్మానాలు చేయించిన 100కు 100% నేను కొండపాక మండలంలో పనిచేసినప్పుడు భారీ సంఖ్యలో ఓట్లు వచ్చినాయి. చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. అట్లా అదేలో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. నేను లెక్కలతో సహా మీకు కొండపాక మండలి ఎన్నికల రిజల్ట్ చూపిస్తాను. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ ఏదైనా ప్రోగ్రాం పెడితే సీనియర్ నాయకులు రావడం లేదని అంటున్నారు. అంటే మీరు కేవలం బీసీ వర్గానికే బీసీ నాయకులతోనే పనిచేసుకుంటా పోతున్నారు అంటున్నారు. మిగతా వేరే కులాలకు సంబంధించిన వారిని పట్టించుకోవడం లేదంటున్నారు. దీనికి మీ సమాధానం? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డిస్, నా మిత్రులు ఎక్కువ మంది రెడ్డిలు ఉంటారు. మీరు సిద్దిపేట టౌన్లో ఎవరిని అడిగినా రియల్ ఎస్టేట్ చేసే మిత్రులు కానీ, వ్యాపార వర్గం చేసే మిత్రులు కానీ, నాకు రెడ్డిలే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రాజకీయంగా పరంగా వచ్చినప్పుడు నేను కుల సంఘాలలో పనిచేసిన, బీసీ సంఘాలలో పనిచేసినప్పుడు తప్పకుండా
బీసీ నాయకులతో కలిసి పనిచేసిన. మేము మిఠపల్లిలో రాజకీయాలు చేసినప్పుడు అయితే నాకు కంప్లీట్ మా ఎస్సీ సోదరులతోటే ఎక్కువ నా రాజకీయ ఎదుగుదలకు వాళ్ళే ఎక్కువ కారణం. ఏ మీటింగ్ ఉన్నా వాళ్ళే ఎక్కువ సంఖ్యలో వచ్చేటోళ్ళు. నాకేం జరిగినా వాళ్ళే ముందుండి నా వెనుక ఉండి నడిపించేటోళ్ళు. అది తప్పుడు సమాచారం. నేను పాల్గొనే ప్రతి బీజేపీలో అంతా నేను 1 month నెల మీద 10 రోజులే ఆ పార్టీలో సీనియర్ లీడర్లు అందరూ గుండ్ల జనార్దన్ కానీ, వంగ రామచంద్ర రెడ్డి, విద్యాసాగర్ లాంటి చాలామంది సీనియర్ లీడర్లు నాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. 1-2 మేము పెట్టింది ఒక సమావేశం పెట్టినాం, దానికి అందరు లీడర్లు అటెండ్ అయ్యారు. అట్లాంటి అవకాశమే లేదు. దాదాపు నేను సీనియర్ లీడర్ అందరి ఇళ్ళలోకి పోయి కలిసిన, మాట్లాడినా. ఇంకొక విషయం, ఒక అడుగు ముందుకేసి నేను 80 నుంచి పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందో April 6, 80 నుంచి అప్పటి నుంచి పనిచేసిన సీనియర్ నాయకుల ఇళ్లకు దాదాపు నేను 15-20 మంది ఇళ్లకు పోయి వాళ్ళని కలిసి వాళ్ళతో ఫోటో దిగినా. మీకు కావాలంటే నా ఫోన్లో ఉంది, ఆ ఫోటోలు కూడా చూపిస్తాను. ఎప్పుడు 80 నుంచి బీజేపీ పార్టీలో ఉన్న నాయకుల ఇళ్లకు పోయి నేను ఫోటోలు దిగి వాళ్ళని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా. ఇప్పుడు 25 మందిని కలిసాను. నేను తప్పకుండా రాబో రోజులలో 100 మంది సీనియర్ నాయకులను వాళ్ళ ఇళ్లలో పోయి కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా. తప్పకుండా పార్టీలో అందరు కలుపుకోపోతాం. కానీ అట్లా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాతనే కొంతమంది అసలు ప్రోగ్రాంలకు అటెండ్ కావడం లేదని. ఇప్పుడు ఒక 5 జిల్లా అధ్యక్షుని కోసం పోటీ పడ్డాం. 5కి అధ్యక్ష పదవి ఇయ్యారు, ఒకరికి అధ్యక్ష పదవి వస్తుంది. మిగతా 4 సహజంగానే కొంత అసంతృప్తికి గురవుతాం. అట్లాంటి వాళ్ళను కొంచెం వాళ్ళ ఇళ్లలో పోయి కూడా కలిసిన నేను. కొద్ది రోజులు వాళ్ళకు పదవి రాలేదని బాధ ఉంటుంది తప్పితే తప్పకుండా రాబో రోజులలో అందరి వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళతో మాట్లాడతాను. శంకర్ ముదిరాజ్ అనేటోడు అందరి వాడు, కొందరు వాడు కాదు. నేను ఎప్పుడైనా కాంట్రవర్సీ కాదు, నాన్ కాంట్రవర్సీ. నేను అందరికీ పొత్తుల సర్ది లాంటి వాడిని. నేను ఎక్కడ కూడా కోపం కానీ ఎక్కడ కానీ ఏం లేదు. అందరినీ మనిషిగా ప్రేమించే వ్యక్తిని. రాబో రోజులలో అందరినీ వాళ్ళని కూడా కలుపుకోపోతాం. తప్పకుండా అందరినీ కలుపుకోపోయి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగానే పనిచేస్తాం తప్ప కొందరిని దూరం పెట్టి కొందరిని కలుపుకోపోయే మనస్తత్వం అసలు నాది కాదు. తప్పకుండా రాబో రోజులలో అన్ని వర్గాలను, అందరి నాయకులను కలుపుకోపోయి పనిచేస్తాను. తప్పకుండా పార్టీ కోసం మెల్లవేళ్ళలో పనిచేసి కార్యకర్తలకు 24 గంటలు 24/7 అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను. మారుమూలమైన చిన్న ఆంబేడ్ విలేజ్ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి గెలిచి ఇంత తక్కువ సమయంలో బీజేపీ ఒక నేషనల్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు చిన్న గ్రామంలో పుడితేనే ఆ గ్రామంలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. అప్పటికి మా గ్రామంలో నేను చదువుకున్న రోజులలో కరెంటు లేదు. నేను బుడ్డి దీపంతో చదువుకునేవాడిని. నేను 1st నుంచి 10th వరకు మా హై స్కూల్లో స్కూల్ టాపర్ నేనే. అట్లా నేను 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మిఠపల్లి హై స్కూల్కు మా ఊరు నుంచి వెళ్ళి చదువుకున్నాను. మా ఊర్లో కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, వాటర్ కూడా మేము బావుల నుంచి బిందెల్లో తెచ్చుకుంటాం. మా అమ్మతో కలిసి మేము బిందెలతో నీళ్లు మూసుకొని ఇంట్లో తెచ్చుకుంటాం. అంటే అట్లాంటి పరిస్థితి నుంచి పెరిగినాం. మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆ గ్రామంలో ఉండేవాడి నీళ్ళ కోసం కానీ, కరెంటు కోసం కానీ, రోడ్ల కోసం కానీ, అయ్యో రోడ్డు ఉంటే బాగుందని మేము లైబ్రరీలో చదువుకోవాలంటే మిఠపల్లి లైబ్రరీ నడిచిపోయి లైబ్రరీలో చదువుకుంటాం. అంటే కనీసం నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో కరెంటు లేదు, మా ఊర్లో రోడ్డు లేదు, మా ఊర్లో వీధి దీపాలు లేవు, మా ఊర్లో సిమెంట్ రోడ్లు లేవు, మోరీలు లేవు. అట్లాంటి గ్రామంలో పుట్టి అన్ని విధాలుగా కష్టనష్టాలు చూసినాం కాబట్టి నా ఊరుకు నేనే జన్మభూమిలో రోడ్ వేయించిన, మట్టి రోడ్డు. నేను కాలక్రమంలో దాన్నే బీటీ రోడ్డు చేసిన. నా గ్రామాన్ని నేనే బోర్ వేసిన, హ్యాండ్ బోరు ఫస్ట్ నేనే వేసిన. మా ఊర్లో ట్రాన్స్ఫార్మర్ పెట్టి పవర్ కరెంటు తీసుకుపోయినా. మా బోర్ వేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దానికి సింగిల్ ఫేస్ మోటార్ పెట్టి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇప్పించిన. నేను సర్పంచ్ అయిన తర్వాత మా ఊర్లో డబుల్ బెడ్రూమ్ కట్టిన, శ్మశాన వాటిక కట్టిన, డంపింగ్ షెడ్ కట్టిన, పార్క్ పెట్టిన, పల్లె ప్రకృతి వనం పెట్టిన. ఏ మేజర్ పంచాయతీలు అయితే ఏవేవో వసతులు ఉంటాయో అన్ని వసతులు మా గ్రామ పంచాయతీలో నేను ఏర్పాటు చేసిన. మా ఊర్లో స్కూల్ తీసుకుపోయినా, అంగన్వాడీ స్కూల్ కూడా నేనే తీసుకుపోయినా. అంటే చిన్న పని నుంచి పెద్ద పని వరకు మా గ్రామానికి ప్రతి పని నేనే చేసిన. అంత మటుకు నేను గంటపదంగా చెప్తా. అప్పుడున్న పనిచేసే నాయకుల సహకారం తీసుకొని, అప్పుడున్న ఆ సమయంలో ఉన్న ఎమ్మెల్యేలు సహకారం తీసుకొని, మంత్రుల సహకారం తీసుకొని ఒక ఏదైతే మేజర్ పంచాయతీలో ఉండబడే అన్ని సౌకర్యాలు ఇవాళ మా గ్రామంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రకటించింది. ఈ 6 గ్యారెంటీ పైన మీ స్పందన ఏంటి?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను చూస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు. 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటి వరకు సంపూర్ణంగా అమలు కాలేదు. ఉదాహరణకు చెప్తా, రైతు రుణమాఫీ చేస్తామని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పిండు రేవంత్ ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఏ గ్రామానికి పోయినా 50%, 60% కంటే ఎక్కడా కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్నది కూడా మీరు కట్టుకుంది, మిగతాది నేను చేస్తాను. అది 2 లక్షల పైన ఉన్న రైతుల ఊసే లేదు. రైతు బీమా ఉన్నది. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు పొలం కాడుకో బావి కాడుకో వెళ్ళి ప్రమాదవశాత్తు పాము కాటుకో ఇంకే కారణం చేత బావిలో పడి చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఉంది. అది కూడా సరిగా రావడం లేదు. అలాగే రైతులకు మద్దతు ధర ఇస్తాను. అంటే ప్రతి కింటాకు ఏ ధాన్యం పండించినా, వరి కానీ, మక్క కానీ, కందులు కానీ, పెసలు కానీ ఏది పండించినా 500 బోనస్ ఇస్తాను. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నవడ్లకే బోనస్ అంటే మన తెలంగాణలో మన ప్రాంతంలో ఎక్కువ వండేది దొడ్డు రకము. మరి సన్నాలకే నువ్వు 500 బోనస్ ఇస్తే అది ఆంధ్ర నుంచో లేకపోతే బయట ప్రాంతాల నుంచి సన్నవడ్లు తెచ్చే వ్యాపారులకు లాభం అయితే తప్ప తెలంగాణ రైతాంగానికి ఎక్కడ లాభం కాదు. ఇంకొకటి, కళ్యాణ లక్ష్మి 1,116,000 కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. అది కూడా ప్రజల సొమ్మే. కేసీఆర్ ఏమి ఇంట్లోకి వెళ్ళలేదు. ఈయన తులం బంగారం ఇస్తాను. ఇలా తులం బంగారం 92,000. మరి సాధ్యమవుతుందా? ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర బడ్జెట్ బట్టి సాధ్యం కాదు. నీకు మహిళలకు, ప్రతి మహిళలకు 2,500 ఇస్తాను. అట్లా రాష్ట్రంలో 3.5 కోట్ల జనాభా ఉంటే 1,75,00,000 మంది మహిళలు ఉంటారు. అలా చిన్నపిల్లలు తీసేసిన 1,20,00,000 మంది మహిళలు ఉంటారు. మనిషికి 2,500 చొప్పున ఇస్తే నీకు ఎన్ని పైసలు అవుతాయి? ఎక్కడిది బడ్జెట్? నీకు సరిగ్గా జీతాలు ఇచ్చే పరిస్థితే ప్రభుత్వం లేదు. అట్లా పోతే ఇంకొక హామీ ఏముంది? ఒక బస్సు, ఉచిత బస్సు తప్ప వాళ్ళు ఏ హామీ పూర్తిగా నెరవేరలేదు. ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ కొన్ని విడుదల వారీగా మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మీరేమో మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి ఏవి కూడా అమలు చేయడం లేదు అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు అంతకుముందుకు ఆరోగ్యశ్రీ కొన్ని పథకాలకు వచ్చినమాట వాస్తవం. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం చేస్తా ఉన్నాం. నేను మా గ్రామంలో ఆయుష్మాన్ భారత్ దాదాపు 75% కార్డులు ఇప్పించాను. అట్లా నేను మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి మనిషి, ప్రతి కుటుంబం, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం, వైట్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోండి. తప్పకుండా నరేంద్ర మోడీ ఏదైతే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పెట్టిందో దాని ద్వారా తప్పకుండా దాంట్లో చాలామంది వ్యాధులకు ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. దాన్ని వాళ్ళే ఇచ్చిన పథకాన్ని దాన్ని కాకుండా కొత్తగా ఆరోగ్యశ్రీ అని చెప్పి మొదటి నుంచి మన దగ్గర రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ తెచ్చారు. వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఎలాంటి బడ్జెట్ పెట్టారని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు కేంద్రం 2 సార్లు గుండు సున్నా చేసిందని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి సంబంధించిన పథకాలకు బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం చేసేటి కొన్ని పనులు ఉంటాయి. కేంద్రం ప్రధానంగా ఏం చూస్తుంది? కేంద్రం రోడ్లు, రైల్వేలు, విమానయానం, షిప్పింగ్, లేకపోతే రక్షణ, దేశ రక్షణ, దేశ భద్రత, ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ మనం ఆ బార్డర్లో 24 గంటలు చలిలో పనిచేసే సైనికులు, దేశ రక్షణ ముఖ్యం. అట్లాంటి వాటికి ఎక్కువ ఖర్చు చేస్తుంది కేంద్రం. కాబట్టి నీకు ఈ రాష్ట్రంలో కూడా గుండు సున్నా అని అయితే ఎవరైతే మాట్లాడారో చాలా తప్పు. ఇప్పుడు రైతులను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు నీకు మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిండు. 6,300 కోట్లు ఖర్చు పెట్టి ఆ మూతబడ్డ ఎరువుల కర్మాగారం తెరిపించడం జరిగింది. నువ్వు ఇట్లాగే చూస్తే మొన్న నిజామాబాద్లో పసుపు బోర్డు ఇచ్చారు. చాలా కాలం నుంచి నిజామాబాద్ రైతుల, పసుపు రైతుల అది ఏమంటారు దాన్ని, కోరిక. ఆ కోరికను మొన్న ఎలక్షన్ ముందు పసుపు బోర్డును ప్రకటించారు. అలాగే నీకు మనం చూస్తాం మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు సిద్దిపేట మీదుగా ఒక 1,400 కోట్లతోటి ఒక హైవే అవుతుంది. మనకు సూర్యాపేట, జనగాం నుంచి దుద్దెడ వరకు ఒక హైవే అయితే కంప్లీట్ అయింది దాదాపు.
అట్లా మనకు ఈ సూర్యాపేట నుంచి ఇటు ఖమ్మం వరకు కూడా ఒక హైవే ఇచ్చారు. ఇప్పుడు మనకు జైత్యాల, కొరుట్ల, కరీంనగర్ మీదుగా వరంగల్ వరకు ఒక హైవే ఇస్తాం. ఇట్లా మొన్ననే చూసారు మీరు చర్లపల్లి టెర్మినల్, రైల్వే టెర్మినల్ సుమారు 500 కోట్లతోటి అంతర్జాతీయ విమానాశ్రయానికి ధీటుగా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ధీటుగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఏర్పాటు చేసి ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర ఉంటుందని దాన్ని జాతికి అంకితం చేశారు. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ను ఆధీకరణ చేస్తాం. అట్లా వందే భారత్ రైళ్లు మన రాష్ట్రానికి 8 వందే భారత్ రైళ్లు ఇచ్చారు. అలాగే 8 ఎంఎంటీ రైళ్లు ఇచ్చారు. మొన్ననే కొత్తగా మామునూరు, వరంగల్ కొత్త ఎయిర్పోర్టును మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు అట్లా చూసుకుంటే నీకు స్వచ్ఛ భారత్ కింద ప్రతి గ్రామంలో మరుగుదొడ్లను ఇచ్చింది కేంద్రం, వీధి దీపాలను ఇచ్చింది కేంద్రమే. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇప్పుడు సీసీ రోడ్ల వరకు అన్ని గ్రామాలలో జరుగుతాం. గత 10 సంవత్సరాల నుంచి లెక్కేసుకుంటే చాలా గ్రామాలలో మురికి కాలువలు కానీ సీసీ రోడ్లను కానీ కేంద్రం నిధులతోటే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి పోతే నీకు శ్మశాన వాటికలు అలా 12,50,000 రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్కున్న కేంద్రం నిధులు. రైతు వేదికలు కూడా 12 లక్షలు కేంద్రం నిధులు. డంపింగ్ షెడ్లు కూడా కేంద్రం నిధులు. అట్లా గ్రామంలో పెట్టే ప్రతి చెట్టు, ఆ ట్రీ గార్డుతో సహా, చెట్టుతో సహా, చెట్టుకు తీసే గుంతతో సహా, ఆ చెట్టుకు నీళ్లు పోసే కంచెలి వాచర్తో సహా, ఆ ట్యాంకర్తో నీళ్లు పోసే వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే ఇస్తుంది. ఇవాళ గ్రామ పంచాయతీలు అయితే నిర్వీర్యం అయిపోయింది. ఇలా గ్రామ పంచాయతీలు ఇంతో కొంత బతుకుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ నిధులు. సర్పంచులకు గత 14 నెలల నుండి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. చాలామంది సర్పంచులు ఆత్మహత్య చేస్తున్నారు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కనీసం గ్రామాలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఏదైతే రానున్న స్థానికల ఎన్నికలలో అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ మేమే స్థానిక ఎన్నికల్లో గెలుపొందుతామని చెప్తున్నారు. ఇటు బీజేపీ పార్టీ తరఫున మీరని చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు మొన్ననే స్థానిక సంస్థలు, మొన్న స్థానికంగా ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ కానీ, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. ఉపాధ్యాయులు అయినటువంటి ఓట్లు వేసే గెలిచే మా మల్కా కుమ్రయ్య గారు భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్య ఓటుతోటే గెలవడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎవరైతే చదువుకున్న మేధావులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 4 జిల్లాలకు సంబంధించి మా అంజిరెడ్డి గారిని, చిన్నమైలి అంజిరెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపేయడం జరిగింది. అంటే 2 ఎమ్మెల్సీలు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీలు, మొన్న మహబూబ్నగర్ కూడా ఏవిఎన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అంటే ఈ మొన్ననే జరిగినాయి కదా ఎన్నికలు, దీంట్లో మేమే గెలిచినాం కదా. టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరు కదా. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్లు దొరకలేదు. టీఆర్ఎస్ పార్టీ గుండుసున్నాయింది. మేము మొన్న కాంగ్రెస్ సిట్టింగ్ సీటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అంతమందికి ఎమ్మెల్సీ ఉన్న సీటును మా భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నాం. శాసనసభ్యులు ఉన్నారు హరీష్ రావు గారు, అది మంత్రివర్యుగా ఉన్నప్పుడు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని నెలలో 2-3 సార్లు విజిట్ చేసేవారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా, ఇటు బీజేపీ పార్టీ నాయకులైనా గవర్నమెంట్ హాస్పిటల్ను ఎందుకు విజిట్ చేయడం లేదు? గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు వైద్యం సరిగా అందడం లేదని ప్రజలు చాలామంది అంటున్నారు. కానీ నాయకులు మాత్రం ఓట్ల సమయమనే పేద ప్రజల దగ్గరకు వస్తున్నారు అని పేదలు అనగానే ఇక్కడ ఏ నాయకుడు మాత్రం పోయి ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేయడం లేదు. ఎందుకోసం? కేవలం పదవులు ఆశించి రాజకీయాల్లోకి వస్తున్నారా? ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మీకు మాకు తెలియదు కాదు. ఇలా ప్రజలు కూడా ఎట్లయిందంటే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే మంచి వైద్యం దొరుకుతుందని, ప్రైవేట్ స్కూళ్ళలో పోతే మంచి విద్య దొరుకుతుందని. ఇలా గవర్నమెంట్ పాఠశాలల్లో సంఖ్య తక్కువైంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సంఖ్య తక్కువైంది. అసలు ముందు ప్రజల మైండ్ సెట్ మారాలి. అంటే ప్రభుత్వ దవాఖానాల్లో కూడా మెరుగైన వైద్యం అందాలని కోరుకున్న దాంట్లో నేను పేదవాడికి అందాల దాంట్లో మొదటి వ్యక్తి. మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం పథకాలను తీసుకొద్దామని అనుకుంది. కానీ మా పార్టీకి అనుకున్నంత మెజార్టీ రాలేదు. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినా మీరు ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు, నార్మల్గా విజిట్ చేయడానికి అంటే వైద్యం ఎట్లా అందుతుంది దానిపైన డాక్టర్లతో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. తప్పకుండా అట్లాంటి అవసరం పేదవాడికి పడి నిజంగానే మేము వెళితే లాభం జరుగుతుంది కూడా తప్పకుండా వెళ్ళి ఆ సంబంధిత డాక్టర్లతో మాట్లాడతాం, స్థానిక కలెక్టర్ గారితో మాట్లాడతాం. అవసరం అనుకుంటే మన పాత ఉమ్మడి జిల్లాకు చెందిన శాఖ మంత్రి దృష్టికి కూడా ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే దృష్టికి తీసుకుపోదాం. అట్లా దాంట్లో రాజకీయాలు, ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉంటాయి. ప్రజల అభివృద్ధి కోసం
కాంగ్రెస్ నాయకులైనా ఎవరినైనా కలవడానికి ఇబ్బంది ఏముంటుంది. రైట్. సిద్దిపేట ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సిద్దిపేట అంటేనే ఒక విద్యా కేంద్రం. అన్ని రకాల మతాలు కులాలకు సమాన నిలయంగా ఉండే ఒక ప్రాంతం ఇది. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పార్టీ సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది? తప్పకుండా సిద్దిపేట మున్సిపల్ బల్దియా మీద ఎన్ని సీట్లు అనేది కాదు, ఈ బల్దియానే మేము కైవసం చేసుకుంటాం. బల్దియా మున్సిపల్ మీద కాషాయ జెండా ఎగరవేస్తాం. సిద్దిపేట మున్సిపల్ అంటే బిఆర్ఎస్ కంచుకోట అంటారు. ఈ కంచుకోట మీద బీజేపీ జెండా ఎగరవేసేంత సత్తా బీజేపీ పార్టీకి ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ కంచుకోట ఒకప్పుడు, బీఆర్ఎస్ కంచుకోట మొన్ననే ఎంపీ ఎలక్షన్లో బద్దలైంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళకు క్యాండిడేటే లేదు. 24/7 మా పార్టీ ఇక్కడ జిల్లా కార్యాలయం నిర్మించింది. నేను జిల్లా అధ్యక్షుడిగా ఈ నెల రోజుల నుంచి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్నా. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు ఉన్నా, పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ ఇంకేదన్నా ఉన్నా మీ టీవీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా. మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రండి, మీకు ఏ సమస్య ఉన్నా మాతో చేతనైన సాయం చేస్తాం. పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మా పార్టీ పరంగా సేవ చేస్తాం. మా పార్టీ పక్షాన పేదవాళ్ళకు ఆదుకుంటామని మీ టీవీ ద్వారా తెలియజేస్తాం. బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ గారు చెప్తున్నారు, రానున్న మున్సిపల్ ఎన్నికలలో సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం టీవీ. నేను మీ మేరుగు రాజేష్.